అధికారులు ప్రజాప్రతినిధులు ఉంటేనే పని అవుతుందని చెప్తారు. అధికారులు ప్రజాప్రతినిధులు ఉంటేనే పని అవుతుంది. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి రోజులు కూడా స్వచ్ఛదనం కార్యక్రమం కూడా చాలా విజయవంతం చేయడం జరిగింది సార్. ఇంకా ఎక్కడైనా కొంచెం రోడ్డు అందరం కూడా చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశం సార్. దాని ప్రకారం మంచి టీం ఉంది సార్. ఈ టీంలో భాగంగా అందరూ కూడా అంశాలు వాళ్ళు చక్కగా పాల్గొంటున్నారు సార్. మరి ఈరోజు మన చేయబోతున్నారు. అందరు కూడా సార్ చెప్పే పాయింట్స్ కూడా అందరూ కూడా మీరు నోట్ చేసుకోవాలి. కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద కూడా సార్ గౌరవ శాసనసభ్యులు శ్రీ భూరెడ్డి గారు మనకు అంటే స్థూలక శక్తి ఫండ్ గ్రాంట్ కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా ప్రజెంట్కి అయితే మనకు మొన్ననే 3 రోజుల కింద వచ్చింది. కాబట్టి మనమంతా కూడా ఒక వారం రోజుల పాటు గ్రామాలలో పూర్తిగా క్లీన్లీనెస్. ఎందుకు క్లీన్లీనెస్ చేయాలి మనము అంటే శానిటేషన్ కరెక్ట్గా ఉంటేనే అక్కడ గ్రామంలో నివసిస్తున్న ప్రజల అవసరంలో మనదే పూర్తి కీలకమైన భూమిక. కాబట్టి ఈ విషయంలో మనమంతా కూడా పూర్తి స్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉంది. రెండవది ఏంటంటే ఈ రోగాన్ని గ్రామ స్థాయిలో మండల స్థాయిలో మనకు ఎన్నికైన పాలక వర్గాలు వాళ్ళ కాల పరిధి పూర్తి చేస్తున్నాయి. కాబట్టి మనం ఇవాళ ప్రత్యేక అధికారుల పరిపాలనలో ఉన్నాం. అయినా కూడా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా ప్రజలకు ఇవ్వాల్సిన అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వడంలో మనం ఏ విధంగా ముందరికెళ్ళాలి, ఎట్లా పనిచేయాలి అనే అంశాలపై గౌరవ శాసనసభ్యులు వారు తమకున్నటువంటి కొన్ని రకాల ఫీడ్బ్యాక్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మనం ఏం చేయాలో గౌరవ శాసనసభ్యుల వారి యొక్క ఆదేశాల మేరకు అందరం కలిసి గ్రామంలో ఉండే అందరితో కలిసి మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. పంచాయతీ రాజ్ అంటేనే అందరితో కలిసేటువంటి పంచాయతనం 5 రకాల దేవుళ్ళ కలిపి పంచాయతనం అంటారు. పంచాయతీ కాబట్టి అట్లా 5 మంది కనీసం వార్డు మెంబర్లు ఉంటే అది గ్రామ పంచాయతీ. కాబట్టి అందరితో కలిసి కట్టుగా కలుపుకోలుగా వెళ్ళి పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మనం పనిచేసే క్రమంలో ఎక్కడైనా ఇప్పుడు ఇబ్బందులు ఉన్నా అది ఎవరి దృష్టికి వచ్చినా పై లెవెల్లో అది మండల స్థాయి వాళ్ళు కావచ్చు, జిల్లా స్థాయి వాళ్ళు కావచ్చు, ఎవరి దృష్టికి వచ్చినా మీకు ఎప్పుడైనా సమాచారం ఇస్తే వాటిని వెంటనే ఆ తలెత్తిన ఇబ్బంది ఎట్లా క్లియర్ చేయాలో రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 170 గ్రామ పంచాయత్ కార్యదర్శులకు అదేవిధంగా మన జిల్లా చాలా సంతోషం. అంటే నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇప్పుడు 8 నెలలు అయింది. సో ఎందుకో అనిపించింది మరి మనకు 170 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మనకు ఒక 6 డివిజన్లు కూడా ఉన్నాయి మనకు మున్సిపల్ కార్పొరేషన్లో. సో 170 గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో గ్రామాలలో కార్యదర్శులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మరి ఒకసారి మరి ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ చేసుకుందామనే ఆలోచనతో మీ అందరూ కూడా పిలిపించడం జరిగింది. అంటే ఇండివిజువల్గా మాట్లాడగలుగుతాం కానీ మరి ఇంత అందరినీ కూడా ఒకటేసారి కలవడం అనేది అంటిల్ దేర్ ఇస్ అ మీటింగ్ వీ కెనాట్. సో అంటే ఇప్పుడు కొంతమంది లీవ్లో ఉన్నారు కదా, 244 మంది కార్యదర్శులను అంటే దీంట్లో మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి, చిన్న తాండాలు లాంటి 100 కూడా ఉండొచ్చు. అది నాకు తెలిసి అంటే ఇంతకుముందు ఇంపాక్ట్ అయినా ఎమ్మెల్యే మీతోనే కాకుండా ఇంకా సిఏలు తర్వాత ఈవెన్
ఈ మన ఉపాధి హామీ పథకాలు కింద ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్స్ వీళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళకు కూడా గ్యాదర్ చేసి మాట్లాడాలని ఉంది. లేదంటే ఇప్పుడు మన గ్రామాలే పట్టుకొమ్మలు, ఇండియా లివ్స్ ఇన్ విలేజ్ అన్నారు. ఎందుకన్నారంటే అదే మనకు మెయిన్ స్పెషల్లీ రూరల్ నియోజకవర్గంలో గ్రామాలే మనకు ముఖ్యం కాబట్టి మరి వాళ్ళను నడిపించేది మీరే. సరే కార్యవర్గం ఉంటుంది, సర్పంచులు ఉంటారు. సరే ఇప్పుడు రాబోయే ఒక 2-3 నెలల్లో మనకు ఎన్నికలు కూడా అవుతాయి. సర్పంచులు, తర్వాత గ్రామ పరిపాలన విభాగం అంతా వస్తుంది. దాంతోపాటు మండల పరిషత్, జిల్లా పరిషత్ కూడా కొత్తగా ఎన్నుకోబడతాయి. ఆ ప్రాసెస్ గవర్నమెంట్ ఈజ్ ఆన్ ద ప్రాసెస్. సరే ఒక 2-3 నెలలు పట్టొచ్చు. కానీ వాళ్ళు ఉన్నా లేకున్నా ఏదున్నా, ఇవాళ స్పెషల్ ఆఫీసర్ పాలన ఉన్నా, గవర్నమెంట్ సెక్రటేరియట్లో ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దాని పాలసీలను ఎక్స్క్యూట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ముఖ్యంగా ఇప్పుడు శానిటేషన్ కావచ్చు, తర్వాత డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కావచ్చు, తర్వాత గ్రామాలలో ఈ పర్మిషన్స్ కానీ ట్యాక్స్ కలెక్షన్ కానీ, మరి అదేవిధంగా ఈ శ్మశాన వాటికల్లో డంపింగ్ యార్డ్స్ మెయింటైన్ చేయడం, మరి గ్రీనరీ ఏరియా ఇప్పుడు కొన్ని కొత్త వనాలు పెట్టిన దాన్ని మెయింటైన్ చేయడం కానీ, ఇదంతా కూడా మీ చేతుల్లో ఉంది. కాబట్టి సో మీ సహకారం లేకుండా గ్రామాల అభివృద్ధి అన్నది సాధ్యం కాదు. అయితే చాలా రోజుల నుండి చాలా సెక్యూరిటీస్ ఒకటి దగ్గర ఉండడము, ట్రాన్స్ఫర్ కాకపోవడం కూడా ఉండింది. ఇప్పుడు డిపి వారు చెప్తా ఉన్నారు దగ్గర చాలా మంది ఒక 30% ట్రాన్స్ఫర్ అయింది కాదు, కొత్త వాళ్ళు 40% ట్రాన్స్ఫర్ అయిందని చెప్తా ఉన్నారు. నేను కోరుకునేది ఒకటే, ఇప్పుడు మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా, ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే టోటల్గా ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ. గతంలో ఎన్నడూ జరగనటువంటి ఇప్పుడు టీచర్ల ప్రమోషన్స్ కానీ, అదేవిధంగా వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కానీ, ఇప్పుడు మీ అందరి ట్రాన్స్ఫర్స్ కానీ, ఎక్కడ చిన్న అవతారాలు లేకుండా, ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా స్పాంటేనియస్గా జరిగింది. సో ఇలాంటి ఈ 317 అని 41 జీవోనా 47 జీవో ఇవన్నీ హార్డల్స్ ఉన్నప్పటికీ మనం ఇప్పుడు ఓవర్కమ్ అయ్యి సక్సెస్ఫుల్గా మెజారిటీ ట్రాన్స్ఫర్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం అన్ని డిపార్ట్మెంట్లలో. దాని ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఫర్ ఎంప్లాయీస్. ఎందుకంటే మీరే గవర్నమెంట్ నడిపించేది. డిసిషన్స్ సరే గవర్నమెంట్ తీసుకున్నా, అక్కడ సెక్రటరీ తీసుకున్నా, మరి కింది స్థాయిలో గ్రామాలకు చేయాల్సింది మీరే. కాబట్టి అయితే మీకు ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి నేను కోరుకునే ఏంటంటే మీరు కూడా అట్లనే గవర్నమెంట్కు మంచి పేరు తెచ్చే విధంగా, మరి అంటే పబ్లిక్ ఫ్రెండ్లీగా మీరు ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను. అయితే ముఖ్యంగా ఇప్పుడు నాకు వచ్చిన సమస్యలలో ఒక 3-4 ఉన్నాయి. చాలా మంది వాళ్ళ గ్రామాలలో ఉండట్లేదు. తర్వాత గ్రామాలలో టైమింగ్స్ మెయింటైన్ చేయట్లేదు. అంటే కామన్ కంప్లైంట్, మా సెక్రటరీ గారు వస్తలేదు సార్, ఎప్పుడు వస్తున్నారో తెలియదు, ఎప్పుడు పోతున్నారో తెలియదు అనే పరిస్థితి ఉంది. మీకు ఒక ఆఫీస్ ఉంది మంచిగా. సో జనరల్గా ఇప్పుడు ఈ తాండాలలో కూడా ఎక్కడో ఒక దగ్గర ఒక 20 తాండాలకు ఏదో గ్రామ పంచాయతీలు లేవు. కానీ అవి కూడా కొన్ని శాంక్షన్ అయినాయి, కొన్ని శాంక్షన్ అవుతున్నాయి, కొన్ని మనము అందరు కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఏదున్నా మీకు ఒక ఆఫీస్ అయితే ఉంది, రెంటెడ్ బిల్డింగ్లోనే ఒక ఆఫీస్ ఉంది. మీకు ఒక లోకల్ కారోబార్లు, మీకు అటెండర్స్ అందరూ ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆఫీసెస్ ఉన్నాయి. కాబట్టి మీరు టైమింగ్స్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇది చాలా కామన్ ప్రాబ్లం ఉంది. మీ డ్యూటీ అవర్స్లో మీరు ఉండాల్సిందే. అక్కడ పని ఉన్నా లేకున్నా. ఇంతకుముందు ఏదో ఒక సెక్రటరీ అంటే 3-4 గ్రామాలలో ఒకసారి ఉండే ఆపరేటర్లు అక్కడక్కడ లేకుండా అనే ఉద్దేశం ఇక్కడ ఉంటాడు అక్కడ ఉందని చెప్పడానికి వీలుంది. కానీ ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక సెక్రటరీ ఉన్నాడు, నాకు ఒక ఇన్ఛార్జ్, మనకు ఒక ఆఫీస్ అది ఉంది. కాబట్టి కంపల్సరీ మీరు సాలరీ డ్రా చేస్తున్నారు. కాబట్టి మీరు టైం మెయింటైన్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను మా సెక్రటరీ గారు టైంకి వస్తలేరు అన్న కంప్లైంట్ అయితే నాకు రావాల్సింది, దయచేసి చెప్తాను. అదేవిధంగా ఈ అంటే వాళ్ళ పాపం మన దగ్గర లేకుండా చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు ఉంటారు. చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు, అవగాహన ఉండదు. సో వాళ్ళు వచ్చి ఏదో అడిగితే మనం కొంచెం రిక్వెస్ట్గా సమాధానం ఇస్తే కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతున్నారు.
సార్ సెక్రటరీ వాళ్ళకి ఏం తెలియదు కానీ మీతో అవుతుందా కాదా పని అది ఇక్కడ మీరు చేయగలుగుతారా లేకుంటే బిహైండ్ దేర్ యువర్ పర్వ్యూ ఇంకా హైయర్ అఫీషియల్ చేయాలా లేకుంటే మీ లిమిట్లో వస్తుందా అదేం అవగాహన ఉండదు వాళ్ళ. కానీ సెక్రటరీ పోతే మాట్లాడలేదు సార్, పట్టించుకుంటలేదు సార్, ఇంకా విసురుకుంటుంది సార్ అని విసురుకుంటుండని చెప్పి చెప్పడం అనేది కామన్ కంప్లైంట్. ఎందుకంటే మన రూరల్ ఏరియాలో ఉన్నాము, చాలా మంది ఇంకా అన్ఎడ్యుకేటెడ్ ఇంకా ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, యూత్ పిల్లలు కూడా చాలా మందికి ఇంకా ఈ సిస్టమ్ పట్ల అవగాహన లేదు. కాబట్టి ఈ రెండు మేజర్గా ప్రధాన సమస్యలు. తర్వాత ఇవి కూడా ఇప్పుడు మనకి 15 ఫైనాన్స్ డైరెక్ట్ గ్రామ పంచాయతీగా వస్తూ ఉన్నాయి. ఎన్ఆర్జీఎస్ మీ చెప్పలోనే ఉంటుంది. అంటే మెయిన్లీ ఇప్పుడు ఫీల్డ్ సెలెక్షన్ కానీ మనం వర్క్ ఏం సెలెక్షన్ చేసుకోవాలి ఇదంతా కూడా. కాబట్టి మీకు నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, టైమింగ్స్ మెయింటైన్ చేయండి, పబ్లిక్ ఫ్రెండ్లీ ఉండండి. సో మీరు ఇంకా ఏమైనా డిమాండ్స్ ఉంటే కూడా గవర్నమెంట్ సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ మేము సాలరీస్ తీసుకుంటాము, టైంకు రాము, మరి పబ్లిక్ మేము సర్వీస్ ఇవ్వము, ఇబ్బందికరంగా వాళ్ళకి సరిగా ఆన్సర్ ఇవ్వము. మీ దగ్గర మీ పరిధిలో లేకుండా మీ పరిధిలో లేదు, ఇది ఎంఆర్ఓ దగ్గరకో లేకుంటే ఎంపీఓ దగ్గరకో లేకుంటే ఇంకా కన్సర్న్ ఎంపీడీఓ గారి దగ్గరకో వెళ్ళమని చెప్పండి, లేకుంటే మీరు రికమెండ్ చేయండి. కానీ రెగ్యులర్ ఆన్సర్స్ అన్నది ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ ఫర్ యువర్స్ మీ జాబ్. అది లెజిస్లేటివ్ లెవెల్లో పనిచేస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ కూడా నాకు కూడా అంటే వాటర్ సెక్రటరీ ఎగ్జాక్ట్లీ రూరల్ సెక్రటరీ అన్నది ఇప్పుడైతే నాకు కూడా తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు మెయిన్లీ మీ రోల్ ఏదంటే ఎన్ష్యూరింగ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్, తర్వాత కీపింగ్ శానిటేషన్ అండ్ సీవేజ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి మన గ్రామాలలో. దట్ ఇస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కానీ డిసీజ్ రావడం కానీ. ఇప్పుడు మనకు ఈ విష జ్వరాల ప్రాబ్లం ఉంది, వైరల్ ఇన్ఫెక్షన్స్. అఫ్కోర్స్ కొన్ని దాంట్లో ఎట్లా ఉంటాయంటే ఒకటి ఎయిర్ బార్న్ డిసీజ్ ఉంటాయి, కొన్ని ఏమో మస్కిటో బార్న్ ఉంటాయి. వైరల్ మస్కిటో బార్న్ డిసీజ్ అయితే మనము ప్రివెన్షన్ చేయొచ్చు. ఎయిర్ బార్న్ డిసీజ్ అంటే సరే కాంటాక్ట్స్ మనం అవాయిడ్ చేయలేం, కానీ అది కూడా అంటే పర్టికులర్ పర్సన్ ఐడెంటిఫై చేసి వాళ్ళను ఐసోలేట్ చేయొచ్చు కొంతవరకు. కానీ ఈ మస్కిటో మెనాస్ అనేది కంప్లీట్గా మనము తగ్గించుకోవచ్చు. డ్రింకింగ్ వాటర్ కూడా నేను మిషన్ భగీరథ వాళ్ళతో నేను ఈ గ్రిడ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత అక్కడ చూస్తుంటే నిజంగానే చాలా బాగుంది సిస్టమ్. అక్కడ మన ఇందగా ఏది కానీ ఇక్కడ అరుగులు కానీ నేను ఇన్స్పెక్ట్ చేస్తే మంచి అంటే స్టాండర్డ్ ప్యూరిఫికేషన్తో వాటర్ కానీ ఆల్ ద మెకానిజం కానీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతా బాగుంది. సో ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ వాటర్ ఎప్పుడైతే మనం ఓవర్ హెడ్ ట్యాంక్స్ వేసి ఓవర్ హెడ్ ట్యాంక్స్ నుండి మళ్ళీ మనము డిస్ట్రిబ్యూషన్ ద్వారా మనము హౌస్ హోల్డ్కి ఎప్పుడైతే డెలివరీ చేస్తున్నామో అక్కడ ప్రాబ్లం వస్తుంది. దాంట్లో చాలా జాగాలో కొంచెం మన పైపు లీక్ ఉండడము, లేకుంటే ట్యాంక్స్ మెయింటెనెన్స్ లేకపోవడము. సో మీరు ఏమైందంటే నేను కోరుకుంటే ఏంటంటే డ్రింకింగ్ వాటర్ విషయంలో ఇవాళ నిజంగానే గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ సేఫ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ వల్ల చాలా వాటర్ కంటామినేటెడ్ డిసీజ్ మనకు తగ్గింది. ఇవాళ డయేరియా చాలా తక్కువ ఉంది. సో మీరు ఇంకా ఇప్పుడు ఈ వాటర్ డిస్ట్రిబ్యూషన్లో ప్రాబ్లం అవుతుంది కాబట్టి అప్ టు ట్యాంక్ వరకు బాగానే వస్తున్నాయి, వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ వస్తున్నాయి, తర్వాత కంటామినేట్ అవుతుంది. సో ఇప్పుడు ట్యాంక్స్ మెయింటెనెన్స్ అనేది మీరు ఖచ్చితంగా చేయాలి. రెగ్యులర్గా మీకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లా ప్రోటోకాల్ ఇస్తారో ఆల్టర్నేట్ అయినా లేకుంటే వారానికి ఒకసారి మీరు దాంట్లో అది క్లోరిన్ కలపడమా లేకుంటే ఇంకా ఉంటాయి కదా అది వాటర్ బ్లీచింగ్ పౌడర్ లాంటిది కలపడము, ట్యాంక్స్ క్లీనింగ్ కానీ, తర్వాత రెగ్యులర్గా లీకేజెస్ చెక్ చేసుకోవడము. తర్వాత ఇప్పుడు ఇంకొకటి ముఖ్యంగా నేను అబ్జర్వేషన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మిషన్ భగీరథలో వాళ్ళు ఏం చేశారంటే 100 లీటర్స్ పర్ డే పర్ పర్సన్ ఇవ్వాలనేది క్యాలిక్యులేట్ చేసుకుని వాళ్ళు డెలివరీ చేస్తున్నారు. 2 times చేస్తున్నారు, ఒకసారి 50 లీటర్స్ ఇంకోసారి 50 లీటర్స్. అయితే ఇప్పుడు ఊరు అన్నది ఇట్లా ఎంత లోపల ఉంటుంది, ఒక ప్లేన్ ఉండదు. సో లో లెవెల్లో ఎక్కువ వాటర్ పోకుండా హై లెవెల్లో తక్కువ వాటర్ రాకుండా వాళ్ళకు ఒక ఫ్లో కంట్రోల్ సిస్టమ్ పెట్టింది. సో మన వాళ్ళు ఏం చేశారంటే వాటర్ సరిపోతలేదని చెప్పి యాక్చువల్లీ 100 లీటర్లు ఒక మనిషికి సరిపోతాయి. కానీ ఏంటంటే కొంచెం వేస్టేజ్ ఉంటుంది. వేస్టేజ్ ఉండి ఇంకా ఇల్లు కడగడము, కాళ్ళు కడగడము, లేకుంటే ఇంకా వెహికల్ కట్టుకోవడము, ఆకిలు కడగడము, లేకుంటే అవసరం ఉంటే పశువులు కూడా ఈ నీళ్ళు వాడేసరికి మనకు సరిపోతలేదు. సరిపోకుండా ఏం చేస్తారు వాళ్ళు వాల్స్ పలగొట్టేస్తారు. ఫ్లో మీటర్స్ ఏదైతే కంట్రోల్ వాల్స్ ఉంటాయో వాల్స్ అవి
కలగొట్టేసి ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే కింద లో లెవెల్ వాళ్ళకేమో ఎక్కువ వాటర్ పోతుంది, వేస్ట్ అవుతుంది వాటర్. వాళ్ళకి 100 వాళ్ళు 200 లీటర్స్ డెవలప్ అవుతుంది, పైన ఉన్న వాళ్ళకేమో అసలు నీళ్ళు వస్తుంది. సో ఆ కంట్రోలింగ్ మెకానిజం కూడా మీకే అప్ అయిపోయారు, పంచాయతీలకు అప్ అయిపోయారు. మీరు ఎక్కడైనా వాల్స్ పోతే ఇమ్మీడియట్గా వాల్స్ రీప్లేస్ చేయడము. వాళ్ళకు ఏజెన్సీ ఉంది ఓఎండ్ఎం కింద, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఉంది. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మీరు తక్కువ ఛార్జ్ ఉంటుంది, సమ్ 100-200 రూపీస్ ఉంటుంది, దాన్ని ఇమీడియట్గా రీప్లేస్ చేసి అంటే రెగ్యులరైజేషన్ ఆఫ్ ద వాటర్ అందరికీ కూడా సమానంగా వాటర్ డెలివరీ కావడం చేయడం అన్నది కూడా మీరు బాధ్యత మీరు తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా చూస్తున్నది ఇది మాకు వాటర్ వస్తలేదని అంటున్నారు అనేసరికి మనం ఆడే ప్లేస్ అని వీళ్ళకు ఈ విషయం పైన మాట్లాడితే సార్ అక్కడ వాల్స్ పోయినాయి, వాల్స్ పోయి పైన నీళ్ళు వస్తున్నాయి, కిందికి ఎక్కువ నీళ్ళు పోతున్నాయి, నేను సెక్రటరీలో వాళ్ళకి చెప్పినాము, వాళ్ళు రిపేర్ చేస్తలేరని చెప్తున్నారు. సో దాన్ని మీరు సీరియస్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రైమరీ ఎసెన్షియల్ ఏంది మనకు శానిటేషన్ కాకుండా మనకు డ్రింకింగ్ వాటర్ ప్రొవైడింగ్ కూడా మీ వన్ ఆఫ్ ద మీరు మెయిన్ డ్యూటీస్. సో పైప్ లైన్స్ లీకేజ్ కాకుండా ఇక్కడ లీకేజ్ ఉంటే ఇమీడియట్గా మరి ఈ మిషన్ భగీరథ వాళ్ళకి కానీ ఆర్డబ్ల్యూఎస్ సేమ్ థింగ్ అంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడము రిపేర్స్ గురించి. తర్వాత ఈ నల్లలను కిలోమీటర్స్ ఇమీడియట్గా బిగించడం, వాళ్ళ ఈ ఏజెన్సీ పట్టుకొని ఇది సరైన వాటర్ డెలివరీ అది కూడా ఈ సిస్టమ్ వల్ల ఏమైందంటే మీకు ఫస్ట్ కంటామినేషన్ తగ్గిపోతుంది, తర్వాత ఈక్వల్గా వాటర్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. పాపం ఒక హై లెవెల్ ఉన్న వాళ్ళు నీళ్ళే వస్తాయి, కింది లెవెల్ ఎక్కువ నీళ్ళు వస్తాయి. సో ఈ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్లో కూడా మీరు కొంచెం మానిటర్ చేయాలి. సరే మీ దగ్గర ఇంకా అసిస్టెంట్స్ ఉంటారు, వీళ్ళు ఉంటారు కదా మన శానిటేషన్ వర్కర్స్ కానీ, మళ్ళీ మీ దగ్గర ఇంకా కారోబార్ వీళ్ళందరూ ఉంటారు. ఒక్కొక్క వార్డుకో 2 వార్డులకు ఒక్కొక్క కారోబార్ను మనం ఇన్ఛార్జ్ పెట్టి డ్రింకింగ్ వాటర్ మీద స్పెషల్గా ఇంక్రీజ్ చేసుకొని రాబోయే ఒక 2-3 months వల్ల ఒక 100 days ప్రోగ్రాంలో మనం ఏమంటారంటే ఎవ్రీ విలేజ్లో ఆల్ ద వాల్వ్స్ హ్యావ్ టు బి రీప్లేస్డ్. అంటే ప్రాపర్ రెగ్యులేషన్ ఆఫ్ ద వాటర్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు మిషన్ భగీరథ వాళ్ళు సార్ మేము సెక్రటరీ వాళ్ళకి చెప్పినాము, మా ఏజెన్సీ వాళ్ళు రెడీ ఉన్నారు, వీళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుంటలేరు, వీళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుంటే మరి మా వాళ్ళు వచ్చి ఇమీడియట్గా మేము బిగిస్తారని. ఒకవేళ సంబడి నిజంగానే ఒకసారి బిగించినాక మళ్ళీ కూడా మనం ఎవరైనా ఆ వాల్స్ పలగొట్టడం చేస్తే వాళ్ళ మీద మీరు ఫైన్ కూడా వేయచ్చు. అథారిటీ కూడా మీకు చెప్తా ఉన్నా, మీరు అవసరం ఉంటే మీరు వాటర్ కట్ చేయడమో లేకుంటే ఇంకా ఏమైనా మనకు ఫైన్ వేయడమో ఇలాంటివి చేస్తే మాత్రం డిపార్ట్మెంట్ ఊరుకోదని చెప్పి, ఎందుకంటే మీరే కంట్రోల్ చేసేవాళ్ళు కాబట్టి ఐడియా ఇస్ టు ప్రొవైడ్ ఎవ్రీబడి సేఫ్ డ్రింకింగ్ వాటర్. మనకి ఇంత పెద్ద సిస్టమ్ పెట్టుకొని మనం డెలివరీలో ఫెయిల్ అవుతున్నాం అంటే ఇట్స్ అవర్ ఫాల్ట్ ఉంది. ఎక్స్క్లూషన్ మీదే ఉంది కాబట్టి గ్రౌండ్ లెవెల్లో వాటర్ ట్యాంక్ నుండి డెలివరీ వరకు మీదే ఉంది. అదేవిధంగా చాలా జాగ్రత్త. ఇప్పుడు కుక్కలు మీరు దయచేసి ఇప్పుడు డిపో కూడా చెప్తాను, మీరు ఇమ్మీడియట్గా కుక్కలు బాగా ప్రాబ్లం ఉంది. అది అంటే కరడం వల్ల ప్రాణాపాయమే కాకుండా ఇంకా రేబీస్ లాంటి వ్యాక్సిన్ అంటే మన ఇది ప్రాబ్లం కూడా డిసీజ్ రావచ్చు. వీలైనంత మటుకు అన్ని గ్రామాలలో ఈ కుక్కల బెడద, పందుల బెడద ఇవన్నీ కూడా తగ్గించాల్సిన బాధ్యత కొంచెం సీరియస్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, మన పిల్లలే కావచ్చు, తెల్లారు ఎవరికైనా ఏమైనా కావచ్చు. సో దీంట్లో ఈ కంట్రోల్ మెకానిజంకు ఆల్రెడీ కలెక్టర్ గారితో ఈ విషయంలో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఈ మున్సిపాలిటీలో వర్క్ చేసారు, డాగ్ స్క్వాడ్ పట్టుకొని, అది కూడా మీరు ఎక్కడ ఉంటే అక్కడ కూడా ఇన్ఫార్మ్ చేసి దానికి కూడా హెల్ప్ లైన్ సెంటర్ కూడా ఏదో పెట్టినట్టున్నారు. సో దాన్ని మీరు యూజ్ చేసుకొని డాగ్ మేనర్స్ ఒకటి, పందులది ఒకటి, ఈ శానిటేషన్ ఒకటి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మేము ఉంది. అది కాకుండా గ్రేవ్ యార్డ్స్, డంప్ యార్డ్స్ మెయింటెనెన్స్, తర్వాత ఈ హరితహారం గ్రీనరీ మెయింటెనెన్స్ కానీ చెట్లు నాటడము. సో ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే చాలా గ్రామాలలో చాలా మంది వితౌట్ పర్మిషన్ ఇల్లు కడుతుంది. కొంచెం డబ్బులుండి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళేమో మీరు వదిలేస్తుంది. ఎవడైతే పేదవాడు నిజంగానే ఇల్లు లేకుండా పాపం ఎక్కడో ఇంత కట్టుకుందామంటే వాళ్ళకు ఎవరు అడ్డపడుతుంది చెప్పి వాళ్ళు ఆపుతుంది. మీరు వాళ్ళకి చెప్పండి అంటే ఎట్లా పర్మిషన్ తీసుకోవాలనేది వాళ్ళకు గైడెన్స్ ఇచ్చి వాళ్ళు చేస్తే వాళ్ళకు అంటే చాలా గవర్నమెంట్ వర్క్స్ కూడా ఒక దగ్గర 2 దగ్గర సెక్రటరీలు పర్మిషన్ రాపి మళ్ళీ ఎంపీడీ గారు చెప్పి నేను ఇప్పించడం జరిగింది. సో ఇలాంటి కంప్లైంట్ రాకుండా చూడాలన్నది నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఈ ట్యాక్స్ కలెక్షన్ కూడా మీరు రిజిడ్గానే ఉండండి. ఇప్పుడు చాలా గ్రామాలలో రెవెన్యూ లేదు. ఇప్పుడు ఏదో 15th ఫైనాన్స్ కొంచెం వస్తుంది, తర్వాత ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కొన్ని వస్తున్నాయి. చాలా జాగాలలో వాళ్ళకున్న శాలరీస్ ఇవ్వడం కానీ, ఎంప్లాయీస్ శాలరీస్ కానీ, కరెంట్ బిల్ కానీ ఇవన్నీ కట్టుకోవడానికి, జనరల్ మెయింటెనెన్స్ కానీ, ట్రాక్టర్ ఈఎంఐస్ కానీ ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ట్యాక్స్ కలెక్ట్ కావట్లేదు. సో దానికి కూడా మనం ఒక టార్గెట్ పెట్టుకొని
100% ట్యాక్స్ కలెక్షన్ ఉండాలి. మీకు ఏం అవసరం ఉంది, ఎవరిని వదిలేసే అవసరం ఏముంది? మీకు టార్గెట్ ఇవ్వండి, లేకుంటే ఫైన్ ఇస్తామని చెప్పండి. ఇప్పుడు సరే ఒక 2-3 నెలల్లో గ్రామ పంచాయతీలో కూడా ఎన్నికలు అయితే అక్కడ సర్పంచులు అందరూ ఉంటారు, కానీ మీరు కూడా మీకైతే ఇప్పుడు ఎవరితో అవసరం లేదు. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, మీరు వర్క్ డూ యువర్ డ్యూటీ. మీరు 100% ట్యాక్స్ కలెక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఎందుకంటే గ్రామాలకు రెవెన్యూ వస్తేనే మనకి ఏదైనా కొంచెం చార్జెస్ ఇవ్వడం కానీ ఇంకా ఏదైనా ఉంటుంది. సరే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏదైనా అంటే ఇప్పుడు ఇస్తారు గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కూడా. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా దగ్గర more than 40,000 crores ఫర్ గ్రామ పంచాయతీకి అంటే పంచాయతీ డిపార్ట్మెంట్కే పెట్టింది. సో కాబట్టి ఫండ్స్ వస్తాయి, కానీ ఉన్న గ్రామ పంచాయతీలలో కూడా మన ట్యాక్స్ కలెక్షన్ అనేది కూడా ఇంపార్టెంట్. మీరు పాత డ్యూస్ కానీ ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ఇయర్లీ 3 times కలెక్ట్ చేస్తారు కదా. సో డెఫినెట్గా వాళ్ళకి ముందు మీరు నోటీస్ ఇవ్వడము, తర్వాత వాళ్ళని రిమైండ్ చేయడము, వాళ్ళతో కట్టించుకుంటే ఫైన్ వేయడము, దాంట్లో మాత్రం రిజిడ్గా ఉండండి. నేను మా కాంగ్రెస్ వాళ్ళు కట్టకుండా నేను ఇంటర్ఫియర్ కాను, ఖచ్చితంగా కట్టమనే చెప్తాను. నేను మధ్యన రాము. మేము 90%, 99%. ఎందుకంటే ఇప్పుడు మీ డ్యూటీలో మేము ఇంటర్ఫియర్ కాము. గతంలో ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ నేనైతే ఒక గోల్తో వచ్చినాను ఇక్కడ. ఇప్పుడు మీరు అడగండి ఎంపీడీఓ కానీ వీళ్ళందరూ కూడా ఎన్నిసార్లు నేను ఫోన్ చేసిన, అసలు ఫోన్ చేయాలి వెరీ రేర్గా ఇంటర్ఫియర్ అవుతుంది. ఎందుకంటే లెట్ దెమ్ డూ దే డ్యూటీ అని అనుకుంటాను నేను. ఈ కాంప్లైంట్స్ వస్తే మాత్రమే నేను ఇంటర్ఫియర్ అవుతా. కానీ కాబట్టి మీరు నిర్భయంగా మీ డ్యూటీని మీరు చేయండి. సో దాంట్లో మేజర్ ఇష్యూస్ ఏంటంటే డ్రింకింగ్ వాటర్ మీరు రెగ్యులరైజ్ చేసి ప్రతి డోర్ డ్రింకింగ్ వాటర్ ఇప్పించే బాధ్యత మీదే. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మీకు ప్యూరిఫికేషన్ సిస్టమ్ ఉంది, శానిటేషన్ మెయింటైన్ చేయాలి, రోగాల నివారణ కానీ ఇదంతా కూడా మీదే బాధ్యత. తర్వాత ట్యాక్స్ కలెక్షన్ కూడా మీదే బాధ్యత. ఇక మీదే అఫ్కోర్స్ ఈ డంప్ యార్డ్స్, గ్రేవ్ యార్డ్స్, గ్రీనరీ మెయింటైన్ చేయడము, మరి హౌస్ పర్మిషన్స్. సో ఎవరిని ఎక్స్క్లూడ్ చేయకండి. నేను చెప్తాను కదా, వితౌట్ పర్మిషన్ ఎవరు ఇల్లు కట్టుకోవద్దు. సరే ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు చూద్దాం అది ఎట్లా చేద్దాం అన్నది. సరే ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకా ఇందిరామైన్లు కూడా వస్తాయి, దాంట్లో కూడా మీద రోల్ ఉండవచ్చు. అయితే ఇంకొకటి ఈ ఉపాధి హామీ పనులు కూడా మనం లాస్ట్ టైం ఏం చెప్పినామంటే, మనకు లాస్ట్ టైం జూన్లో బాగా వర్షాలు వచ్చినాయి, అనుకోకుండా హెవీ ఫ్లడ్స్ వచ్చి మొత్తం చాలా ఈ చెరువులకు వచ్చే ఫీడర్ ఛానల్స్, తర్వాత పంట కాలువలు అంటారు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, తర్వాత చాలా చెరువులలో కొన్ని తెగిపోయినాయి, కొన్ని ఏమో తుమ్ములు తెగిపోతాయని చెప్పి ఈ అలుగులు ఉంటాయి కదా, అలుగులు అంటే మత్తలు కొన్ని తెంపేసింది వాళ్ళు ఊరు. అంటే ఇప్పుడు మన విలేజ్ వాళ్ళు చెరువును కాపాడుకోవాలని తెంపేసింది. సో ఇవన్నిటి కూడా రిపేర్స్ చిన్న వీళ్ళకు డిపార్ట్మెంట్లో ఒక్కొక్కసారి ఫండ్స్ ఉంటాయి, ఎమర్జెన్సీలో ఉంటాయి, కానీ కొన్ని చిన్న వీళ్ళకు ఉండవు, ఒక్కొక్కసారి డిలే అవుతుంది. అయితే మేము ఏం చెప్పినాం అంటే లాస్ట్ టైము ఈ ఉపాధి హామీ వర్క్స్ను అక్కడ పెట్టమని చెప్పినాం. చెప్తే అసలు ఎక్కడ కూడా ఎక్స్క్యూట్ కాలేదు. అది ఇప్పుడు ఎక్కడో చెరువులో మట్టి తీసి పక్కకు కూసే బదులు అదే మట్టిని మనం ఇక్కడ చెరువు అంటే కట్ట అయిపోయింది కన్నా, లేకుంటే ఇంకా బంపర్ని రిపేర్ చేయడము, లేకుంటే ఇంకా కెనాల్స్ తీయడము, లేకుంటే డిస్ట్రిబ్యూటర్ కెనాల్ క్లీన్ చేయడము చేస్తే రైతులకు ఉపయోగపడేది. సో ఈసారి మాత్రం ఖచ్చితంగా మనకు రైతులకు ఉపయోగపడేదే మనం చేస్తే బాగుంటుంది. మీరు సెలక్షన్ ఆఫ్ వర్క్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదో రొటీన్గా సరే మనం పోతున్నాము, అక్కడ ఏదో చిక్కబదలు కొడుతున్నాము, లేకుంటే ఇక్కడ చెరువులో డీసిల్టింగ్ చేస్తున్నాము, పక్కకు నింపుతున్నాము. అట్లా పక్కకు నింపడం వల్ల కూడా ఏమవుతుందంటే, నేను చాలా జాగ్రత్త కంప్లైంట్ కూడా వచ్చినాయి. ఇక్కడ నల్లవేలు ఒక దగ్గర వచ్చింది, బాడ్స్లో ఒక దగ్గర వచ్చింది. అది ఏం చేస్తున్నారంటే అది శిఖం నింపుతుంది. చెరువు వెనుక భాగం శిఖం ఉంటుంది కదా, శిఖంలో మట్టి వచ్చేసరికి వాళ్ళు ఆ శిఖం ఆక్యుపై అయిపోతుంది, సమాజ్ అయితే లేదు. సమాజ్ కాకుండా ఏమవుతుంది, ఆ శిఖంలో ఉన్న భూముల వాళ్ళు మళ్ళీ పక్కకి ఇంకా 2-3 మళ్ళీ కలుపుకుంటుంది, శిఖం కలుపుకుంటుంది, ఆక్యుపైస్ అయిపోతుంది ఇంకా మీరు చేసే పనుల వల్ల. ఇక్కడ మట్టి తీసి పక్కకు వచ్చినాము, ఆ మట్టిని పొలం చేసుకుంటుంది, పక్కకు వాళ్ళ పొలం ఉంటుంది. అంటే లెవెల్ పెరిగేసరికి అక్కడ సమాజ్ అయితే లేదు అట్లా. సో ఇంకా మనకు ఆయకట్టుకు ఇంకా నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, సో ఇంకా సెలెక్షన్ ఆఫ్ ఎనర్జీస్ వర్క్స్ కూడా కొంచెం సెలెక్టివ్గా ఉండి ఆ పర్టికులర్ గ్రామానికి అవసరం చేయాల్సిందిగా కోరుతూ, మరి టైమింగ్స్ మెయింటైన్ చేయడం అన్నది ఇస్ అ మస్ట్. అది యాజ్ అ సిటిజన్ ఆఫ్ కంట్రీగా మన డ్యూటీ, అది ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయీగా.
కాబట్టి ఈ విషయంలో మాత్రం నేను సీరియస్గా డీప్గా మీరు కూడా స్ట్రిక్ట్గా ఉండండి. ప్రతి ఒక్కళ్ళు విలేజ్లో మీ టైమింగ్స్ ప్రకారం వీళ్ళు యాక్చువల్ టైమింగ్స్ ఎప్పుడు అదే 8 to 3 అంటున్నారు. 8 o'clock 8 AM to 3 PM యూ షుడ్ బి ఇన్ ఆఫీస్. దీంట్లో మాత్రం ఎక్స్క్యూజ్ లేదు. మళ్ళీ ఎవరైనా రెగ్యులర్స్గా మాట్లాడిండ్రు, ఎవరైనా మాకు సరిగా ఆన్సర్ ఇస్తలేరు. ఇప్పుడు ఫ్రెండ్లీ గవర్నమెంట్ మీకు ఉంది, మీరు కూడా ఫ్రెండ్లీగా పీపుల్ ఫ్రెండ్లీ ఉండాలి కదా. అంటే వాళ్ళ అవగాహన లేను, చదువు రాదు, లేకుంటే ఇంకొక అర్థం కాదు, ఏదో ఉంటుంది, మీకు అడుగుతుంది, దానికి సమాధానం చెప్పి నువ్వు చేయగల సహాయం చేస్తే బాగుంటుంది. ఎన్ని ఉంటాయి, ఒక 10 ఉంటే గ్రావిన్స్ ఒకటి, ఒక 10 మందికి ఆన్సర్ చెప్పలేని పరిస్థితి ఉంటుందా? అది కూడా మీరు ఒక 2 నిమిషాలు ఆగి వాళ్ళు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ రాదు. మీరు అడ్రస్గా పో రేపు లేకుంటే ఇది కాదు పోదాను అనుకో, ఏదో ఉన్నదని చెప్పి మళ్ళీ తెల్లారి వస్తుంది. సో కాబట్టి మీరు కూడా నేను ఏమంటున్నా అంటే పబ్లిక్ అన్నది మీరు పబ్లిక్ సర్వెంట్స్, పబ్లిక్ మీ కస్టమర్స్ వాళ్ళు. ప్రైవేట్ సెక్టర్లో కస్టమర్ అండ్ కస్టమర్ బేస్డ్ వర్క్ ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా అంతే. వాళ్ళ ట్యాక్స్తో మనం అందరం పనిచేస్తుంది కాబట్టి అంటే మీరు అందరూ కూడా వాళ్ళకి సర్వెంట్స్ లాగానే ఉండాలి. మీ డిగ్నిటీ మీకు ఉంటుంది, కానీ మీరు ఆన్సర్ చెప్పడం అనేది కంపల్సరీ. వాళ్ళ సమాధానం చెప్పండి, మీకు సాధన చేయండి, కాకుండా ఈ డిపార్ట్మెంట్ కాదు ఇక్కడ ఉండని చెప్పండి, గైడెన్స్ ఇవ్వండి. సో కాబట్టి మాకు ఇవ్వకండి దయచేసి. మీరందరూ కూడా మీకు చదువుకున్న వాళ్ళు విఘ్నులు. సో మీరు అంటే అట్లీస్ట్ నేను రూరల్ నియోజకవర్గంలో మాత్రం నాకు మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. మీరందరూ కూడా నాకు సహకారం చేసి నాతో పాటు మీరు కూడా నాకు సహకారం చేసి మరి పబ్లిక్లో ప్రభుత్వానికి మాకు మంచి పేరు తెస్తారు అని చెప్పి భావిస్తూ మరి చాలా సంతోషకరం మీ అందరినీ కూడా కలుసుకున్నందుకు. మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ కూడా ఇబ్బంది ఉన్నాయి, ఎనీ టైం మీరు అప్రోచ్ కండి, నాకేం ఇబ్బంది లేదు. ఎప్పుడైనా మీరు అప్రోచ్ కావచ్చు, ఏం హెసిటేషన్ అవసరం లేదు. సో ఏదైనా పర్సనల్ ఇబ్బంది ఉన్నా ఇంకేదన్నా మీరు చెప్పండి, తప్పకుండా నేను మీకు అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. నేను నాతో పాటు సీనియర్ అధికారులు ఉన్నాను సార్ చాలా మంది. మాకు తెలిసి నేనైతే 20 సంవత్సరాలు సార్, దాదాపు 5 జిల్లాలు పనిచేశాను సార్. ఎక్కడ ఒక ఎమ్మెల్యే గారు వారంతట వారు వచ్చి ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి, పంచాయతీ సెక్రటరీతో మాట్లాడాలి, మీ పబ్లిక్ ఫ్రెండ్లీగా ఉండండి, మీరందరికి సేవ చేయండి అని చెప్పిన మొట్టమొదటి ఏమంటే మీరందరూ ఫస్ట్ ఐ వాంట్ టు షేర్ మై వ్యూస్, ఐ వాంట్ టు ఎక్స్చేంజ్ మై వ్యూస్. చాలా థ్యాంక్స్ సార్. ఖచ్చితంగా సార్ ఈ అందరి పక్షాన మీకు నేను హామీ ఇస్తున్నా సార్, మా పంచాయతీ సెక్రటరీలు ఖచ్చితంగా 100కు 100% డ్యూటీ లేదు. మీరు చాలా ప్రాపర్ పాయింట్స్ ఐడెంటిఫై చేశారు సార్. టైమింగ్స్ సార్ అన్న ఫస్ట్ మాట ఏంటంటే టైమింగ్స్ మెయింటైన్ కావట్లేదు. ఇది అందరికీ కూడా సార్ ముందరే నేను మళ్ళొకసారి మీ అందరికీ చెప్తున్నా, మనందరికీ పిఎస్ యాప్ ఉంది. మీ అందరికీ గతంలో కూడా ఈ యాప్లో టైమింగ్స్ మెయింటైన్ చేయని వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు, కొందరికి వాళ్ళందరినీ పిలిచిన పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇకపై సార్ ఏమన్నారు, 1-2 సార్లు చూస్తా అన్నారు. సార్ మంచోళ్ళు కాబట్టి 1-2 సార్లు చూస్తా అన్నారు. నేనైతే ఆ 1-2 సార్లు సార్ మనం స్పేర్ చేసే అవకాశం కూడా మనం ఇవ్వద్దు. ఎక్కడ కూడా ఒక్క పంచాయతీలో కూడా సెక్రటరీ గారు లేట్గా వస్తున్నారు, అసలు పట్టించుకోవడం లేదు అనేటువంటి కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా సార్ దగ్గరికి పోకముందే నేనే ముందు యాక్షన్ తీసుకుంటాను. మీ అందరికి దయచేసి ఐ రిక్వెస్ట్ యూ ఆల్, సార్ మనకు అంత అవకాశం ఇచ్చారు, 1-2 సార్లు చూస్తాను సార్. నేనేమంటే ఒకసారి కూడా చూడలేను, సార్కే చెప్తున్నా ముందే. దయచేసి మన డ్యూటీ మనం చేద్దాం. ఒకవేళ మీరు నిజంగా ప్రాబ్లం ఉంది, ఏదో ఇష్యూ ఉంది, రాలేదు, మీ పర్సనల్ ప్రాబ్లం ఉంది, రాలేకపోతున్నా, మాకు కూడా అభ్యంతరం లేదు. అంతేగాని అదే పనిగా ఎప్పుడైనా 11 గంటలకు వస్తా, 12 గంటలకు వస్తా, ఉండను, ఫోన్లు ఎత్తాను, మాట్లాడను, సార్ ఒక మాట అన్నాను. ఒక్కొక్కపైన ఒకటి మాత్రం నిజం, ఈ గవర్నమెంట్ చాలా ఫ్రెండ్లీగా ఉంది, మనకు పంచాయతీ రాజ్ చాలా ఫ్రెండ్లీగా ఉంది. ఖచ్చితంగా మన డ్యూటీ మనం నిర్వర్తించాలి. మనకు నిజంగా కూడా 8-10 ఏళ్ళే ట్రాన్స్ఫర్ లేదు. 8-10 ఏళ్ళ నుంచి చాలా మంది అట్లా ఉండిపోయింది. మేము ఫస్ట్ అందరికి కదిలిచ్చింది, దానివల్ల చాలా మందికి బెనిఫిట్ జరిగింది. ఇంకో విషయం సార్, శానిటేషన్, సీవేజ్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా దగ్గర డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి. డ్రైనేజ్ అంటే ఒక దగ్గర ఆగిపోవడము, లో లయింగ్ అయిపోయి
అక్కడి డ్రైనేజ్ ఇక్కడ డ్రైనేజ్ మధ్యలో కలిసిపోతే అక్కడ నీళ్ళు మొత్తం పెరిగిపోతుంటాయి. ఇప్పుడు ఒక లో లయింగ్ ఏరియా ఉంది, అక్కడ నీళ్ళు ఆగిపోతాయి. ఇటువంటి వాటిని ఎప్పటికప్పుడు రిడ్రెస్ చేయాల్సిందే. ఒకవేళ రిడ్రెస్ చేయడానికి తగిన నిధులు మీ దగ్గర లేకపోతే, ఇంకేదైనా ఇబ్బంది ఉంటే వెంటనే మీ ఎంపీడీఓ గారికో, ఎంపీఓ గారికో, డిఎల్పీఓ గారికో లేదా నా దృష్టికి తీసుకొచ్చినా దాన్ని ఎట్లా అడ్రస్ చేయొచ్చు మనం చూద్దాం. ఒకవేళ మన లెవెల్ అయితే లేదు, మనం సార్ దగ్గరికి వెళ్దాం. డెఫినెట్లీ సార్ విల్ హెల్ప్ us, సార్ విల్ సపోర్ట్ us. కాకపోతే మీ వైపు నుండి ఎటువంటి చర్య లేకుండా ఉంటామని కోరుకోను. చాలా థ్యాంక్ యూ సార్. నిజంగా కూడా సీవేజ్ ఇష్యూస్ మాత్రం చాలా ఉన్నాయి సార్. చాలా మంది తండాలలో వీఆర్ ఫేసింగ్ దిస్ ఇష్యూ సార్. డెఫినెట్లీ విల్ ఫ్రమ్ దిస్ టైమ్ డెఫినెట్లీ విల్ ట్రై టు అడ్రస్ ఈచ్ అండ్ ఎవ్రీ డ్రైనేజ్ అండ్ సీవేజ్ ఇష్యూస్. ఇంకొక ఇష్యూ సార్ మీరు చెప్పారు, డ్రింకింగ్ వాటర్. సార్ గతంలో మీ ప్రభుత్వం వచ్చేంత వరకు అంటే గత 8 సంవత్సరాలుగా డ్రింకింగ్ వాటర్ను పంచాయతీ వచ్చి కంట్రోల్ తప్పించారు సార్. అసలు మాకు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కు సంబంధం లేకుండా అయిపోయింది. గతంలోనేమో మీరు అన్నట్టు పంచాయతీరాజ్ చట్టంలో 50 సార్లు ఉంటుండే డ్రింకింగ్ వాటర్ అని ఇస్తారు. మాకు ఇంత సంబంధం లేదు పూర్తిగా. ఎప్పుడైతే మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిందో ఫిబ్రవరి 2వ తారీఖు నుండి డ్రింకింగ్ వాటర్ తిరిగి మళ్ళీ గ్రామ పంచాయతీల కంట్రోల్ తీసుకొచ్చారు సార్. అయితే మీరు చెప్పిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ సార్. ఎఫ్సిపి సార్ ఉన్నాయి సార్, ఫ్లో కంట్రోల్ వాల్వ్స్. అంటే ఒక హైట్ మీద ఉన్న వ్యక్తికి, ఒక లో లైన్ లో ఉండే వ్యక్తికి ఈక్వల్ గా వాటర్ రావాలంటే ఈ ఫ్లో కంట్రోల్ వాల్వ్ పనిచేయాలి సార్. చాలా మటుకు గ్రామాల్లో సరైన అవగాహన లేక వీటిని తీసేసేస్తారు. ఆల్మోస్ట్ ఒక్కొక్క ఎఫ్సిబి మోర్ దాన్ 2000 రూపీస్ కాస్ట్ చేస్తారు. సమస్య మాకు ఎక్కడ ఉంది సార్ అంటే గతంలో వాటిని తీసేసిన వాళ్ళకి పెనాల్టీ చేయాలన్నా ఇబ్బందులు పడ్డాం సార్. పెనాల్టీ చేయాలన్నా వాటి కేసు పెట్టాలన్నా ఇబ్బంది పడ్డాం. మీరు అన్నారు సార్, ఖచ్చితంగా ఎఫ్సిబి అనేది ప్రభుత్వ ఆస్తి. ఖచ్చితంగా దాన్ని మనం సంరక్షించాలి. అందరికీ ఈక్విటబుల్ షేర్ రావాలి. అది అట్లా చూసే బాధ్యత మనది. మీరు ఒక పాయింట్ చెప్పారు సార్, మాకు కూడా తెలియదు ఏంటంటే ఓఎన్ఎం మిషన్ భగీరథ ఓఎన్ఎం ఏజెన్సీ ఉంది సార్. మాకు కూడా తెలియదు సార్. దయచేసి అంటే ఏజెన్సీ ఉన్నట్లయితే మాకు కూడా చాలా హ్యాపీ సార్. ఈ లీకేజెస్ సంబంధించి క్లోరినేషన్ రెగ్యులర్గా చేస్తున్నాం సార్. రెగ్యులర్గా ట్యాంక్ క్లీనింగ్ జరుగుతుంది. గ్రిడ్ మీరు నేను అందరం ఒకటే. మనం ఓకే బీ గారు మనం అందరం ఒకటే. సో అందరం కలిసి వెళ్దాం అంతే. సో క్లోరినేషన్ సార్, క్లోరినేషన్ సంబంధించి అండ్ బ్లీచింగ్ పౌడర్ ఇట్లాంటివన్నీ రెగ్యులర్గా జరుగుతున్నాయి సార్. అయితే నేను వచ్చిన తర్వాత సార్ అంటే ఈ జిల్లాకు వచ్చిన తర్వాత మీరు 2 పాయింట్స్ అన్నారు సార్. ట్యాక్స్ కలెక్షన్ గురించి మొన్న అయితే సార్ మేము అంటే నేను ఈ జిల్లాకు వచ్చిన తర్వాత కొంచెం అందరినీ రిక్వెస్ట్ చేసి ఫోర్స్ చేసి ఇంకేమంటే ఎన్ఫోర్స్మెంట్తో చేసి జిల్లాలో మనం 9 నంబర్స్ లాగా తీసుకోలేదు సార్. నంబర్స్ లాగా తీసుకోకుండా వాళ్ళు ఒకవేళ బుక్ నంబర్ అంటే ఆన్లైన్ వెరిఫై చేసుకున్నాం సార్. నిజంగా పలానా సెక్రటరీ గారు వసూలు చేశారా లేదా నాకు కనబడాలి. ఆ వచ్చిన డబ్బు కూడా బ్యాంకులోనూ ట్రెజరీలో జమ చేయాలి సార్. జమ చేసిన చలాన్ కాపీ సహా తీసుకున్నాం సార్. సో ఇన్ దట్ రిగార్డ్ మనం చాలా హ్యాపీ సార్. ఎందుకంటే ఈసారి అంటే ఎస్ఎఫ్సి ఫండ్ కొంత రాకపోయినా ఇట్లా కలెక్ట్ అయిన ట్యాక్స్ వల్ల ఈ ఎండాకాలంలో లీకేజీలు సప్లై ఇష్యూస్ పెద్దగా రాకుండా సెక్రటరీలు అందరూ సక్సెస్ఫుల్గా మేనేజ్ చేయగలిగారు. ఈసారి తప్పకుండా సార్ మీరు అన్నారు సార్, ఖచ్చితంగా 100% చేసి తీరుతాం సార్. మీ సపోర్ట్ మాకుంది, ఖచ్చితంగా చేస్తాం సార్. ఇంకొకటి సార్ తమ అన్నారు డాగ్స్ మేనేజ్ సార్. స్ట్రే డాగ్స్ ఇబ్బంది ఉంది సార్. యాక్చువల్గా మొన్న కూడా మీ ఆదేశాల వల్ల కలెక్టర్ గారు మీటింగ్ పెట్టారు సార్ మా అందరికీ. అయితే ప్రజెంట్గా సార్ నిజామాబాద్ అర్బన్లో అంటే మన కార్పొరేషన్లో సార్ యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఒకటి ఉంది సార్. ఏబీసీ సెంటర్ ఒకటి ఉంది. ప్రజెంట్గా వాళ్ళు ఒక డాగ్ను తీసుకొని స్టెరిలైజ్ చేయాలంటే వాళ్ళు 1600 ఛార్జ్ చేస్తున్నారు సార్. ప్రజెంట్గా దే ఆర్ వర్కింగ్ అవుట్ ఆఫ్ ద ఛార్జెస్ సార్ ఇన్ మున్సిపల్ కార్పొరేషన్. మనకు కూడా సార్ అంటే మనకు చిన్న ప్రాబ్లం సార్. గతంలో ఏం చేసేవాళ్ళం సార్ అంటే దయచేసి అంటే మిత్రులకి మనకు ఈ యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్స్ కానీ స్టెరిలైజేషన్ ఏజెన్సీలు 1-2 తెప్పించగలిగితే సార్ మనం డెఫినెట్ గా పంచాయతీ సెక్రటరీలు అందరూ కూడా ఈ విషయంలో పూర్తి సహకారం ఇస్తారు సార్. మా మాత్రం చేస్తాం. ఇంకొకటి సార్ మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ అన్నారు సార్, హౌసెస్ వితౌట్ పర్మిషన్ సార్. మనకు నిజామాబాద్ మీ కాన్స్టిట్యున్సీ వరకు ఒక చిన్న పెక్యులర్ కండిషన్ ఉంది సార్. అదేంటంటే మనకు నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది సార్. నుడా పరిధిలో కొన్ని 80-70 గ్రామాల దాకా ఉన్నాయి సార్. వీళ్ళలో ఈ గ్రామాల్లో పర్మిషన్ మన పంచాయతీ సెక్రటరీకి సంబంధం లేకుండా జరిగిపోతుంది సార్. దాన్ని నేను కూడా ఆల్రెడీ మొన్న శ్యామ్ గారితోనూ మగన్ సార్తో నేను డిస్కస్ చేయడం జరిగింది సార్. ఒకవేళ ఎవరైనా వెరిఫికేషన్ కోసం వచ్చినా అప్లై చేసినా దట్ షెల్ బి మేడ్ టు ద నోటీస్ ఆఫ్ ద పంచాయత్ సెక్రటరీ ఫర్ నెక్స్ట్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ అని ఒక రిక్వెస్ట్ చేశాను సార్. ఒకసారి తమరు కూడా రివ్యూ చేసినప్పుడు ఒకసారి చెప్తే మాకు కూడా ఈజీ అవుతుంది సార్ ఆ పంచాయత్ సెక్రటరీకి. అండ్ మీరు అన్న పాయింట్ వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ అంటే సెక్రటరీ గారు సపోజ్ మా మీద చేస్తారు సార్.
అంటే వాళ్ళు ఒక టీం వస్తుంది సార్, వాళ్ళు ఏఈను వాళ్ళ ఇన్స్పెక్టర్ ఉంటారు సార్. వాళ్ళకి వచ్చినప్పుడు సెక్రటరీకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది సార్. సెక్రటరీ ఎక్కడో వేరే వర్క్ లో ఉంటాడు, వాళ్ళు వచ్చి చేసేస్తున్నారు. చేస్తారా? జస్ట్ ఫర్ కోఆర్డినేషన్ సార్, నాట్ మోర్ దెన్ దట్. అండ్ ఇంకొక పాయింట్ సార్, మీరు చాలా బాగా అన్నారు, పర్మిషన్ లేకుండా ఇల్లు వస్తే ఖచ్చితంగా సార్ 2 రకాల సందర్భాలు, అంటే వాళ్ళకి ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకపోవడము. మీరు అన్నది ఒక వాల్యూ ఏంటంటే సార్, చాలా మందికి తెలియదు పాపం, వాళ్ళకి ఏమేమి డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలి, ఎట్లా చేయాలని. కాబట్టి మీరు అన్నదాన్ని నేను రాసుకున్నా సార్, అందరికి కూడా సెక్రటరీలు అంతా నోట్ చేసుకోండి. విత్ ఇన్ 2 days మీ పంచాయతీ కార్యాలయంలో ఒక నోటీస్ పెద్దది అంటించండి. ఏమని, ఎవరైనా ఇంటి పర్మిషన్ కోసం వస్తే వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. వాళ్ళకంటే మీరు ఒక టైంలో ఉండొచ్చు, మీరు బయటకు వెళ్ళొచ్చు, ఇంకా పనిలో ఉండొచ్చు, వాళ్ళు మీకోసం గంటలు వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. అక్కడ అంటించండి, ఇంటి పర్మిషన్ కావాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, దానికి ఏమేమి అప్రూవల్స్ కావాలి అన్ని ఎంటర్ చేయండి. వాళ్ళను అదేదో 50 రకాల డాక్యుమెంట్స్ పెట్టి వాళ్ళని నానా హింస పెట్టొద్దండి. మన పోర్టల్ చెప్పబడ్డ డాక్యుమెంట్స్ 8-12 ఉంటాయి, అవి మాత్రం చేయండి. అందులో మనం వాళ్ళకి ఏం సపోర్ట్ చేయొచ్చో, ఎక్కడ చేయొచ్చో వాళ్ళకి చెప్పండి. పొరపాటు ఒకటి నాలా అంటే తహసీల్దార్ గారు దొరుకుతాయి, ఇంకేమొకటి ఎక్కడ దొరికితే వాళ్ళకి చెప్పండి. వాళ్ళు ఒక 7 days లో 15 days లో వాళ్ళకి పర్మిషన్ రావాలంటే ఏమేమి అంశాలు ఉండాలో అవన్నీ వాళ్ళకి చెప్పండి. ఇది ఖచ్చితంగా ఎక్కడైనా అన్ని వ్యాలిడ్ డాక్యుమెంట్లు ఉన్నా కూడా ఎక్కడైనా ఎవరికైనా పర్మిషన్ ఇవ్వడంలో లేట్ అయితే, డీమ్ టు బి పర్మిషన్ ఎవరైనా తెచ్చుకున్నట్టయితే ఆ కన్సర్న్డ్ పంచాయత్ సెక్రటరీ మీద పీనల్ యాక్షన్ అవుతుంది. దయచేసి దృష్టిలో పెట్టుకోండి, ఇది మన యాక్ట్ లో ఉంది. ఇది అందరూ కూడా గుర్తుంచుకొని దాని ప్రకారం పనిచేయండి. థ్యాంక్ యూ సార్, ఇది చాలా నిజంగా కూడా వ్యాలిడ్ పాయింట్ సార్. మీరంటే చాలా గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి వాళ్ళ లెవెల్లో వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తారు. యూఆర్ సో హ్యాపీ సార్. ఇంకొకటి సార్, ఫైనల్ సార్, మైనర్ డ్యామ్స్ చిన్న నీటి గుంటలు అన్నారు, వాటికి సంబంధించిన బండ్ స్ట్రెంథనింగ్ ఒకటి. అక్కడైనా బ్రీచ్ అయ్యి ఉంటే కనుక మత్తడి దుంకుంటే లేకపోతే నలుగు బారి ఉంటే అక్టోబర్ లో షెల్ఫ్ ఆఫర్స్ మళ్ళీ టేకప్ చేస్తాము, గ్రామ సభలు పెడతాము. ఆ సందర్భంలో దయచేసి మన ఊళ్ళో ఉంటే, ఆల్మోస్ట్ ఇక్కడ ఉంటే చాలా మంది కూడా పల్లెటూరులో పెరగొచ్చుంటారు, ఏ ఒకరిద్దరు అర్బన్ లో ఉండొచ్చు. మన ఊళ్ళో ఉంటే మన ఊరి చెరువు మన ఊరికి ఉంటే కనుక దుంకే పరిస్థితి ఉంటే మనం ఏం ఆలోచిస్తాం, అట్లే ఆలోచించాలి. కాబట్టి ఆ చెరువు స్ట్రెంథనింగ్ చేయాలంటే పూడిక తీసే పనులు మనం ఎప్పుడు పెట్టుకోవాలి, చెరువు కట్ట బలోపేతం చేసే పనులు స్ట్రెంథనింగ్ ఆఫ్ ద బండ్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఎరోజన్ కాకుండా ఏం పనులు చేయాలి, ఇలాంటివన్నీ కూడా దయచేసి చూడండి. సార్ అన్నది ఏంటంటే మనం ఆ సిల్ట్ చేస్తున్నాం, డీసిల్టింగ్, ఆ సిల్ట్ అంతా తీసి మళ్ళీ పక్కకే వేస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ మట్టిలో చాలా సారవంతమైన మట్టి, అది వాళ్ళ దాంట్లో వాళ్ళ పొలంలో వేసుకొని వాళ్ళు కట్టు పైకి లేపుతున్నారు. ఇది కొంచెం టెక్నికల్ గా ఉండే ఇష్యూ. కాబట్టి ఒకసారి ఇది చేసేటప్పుడు ఖచ్చితంగా మీ ఎంపీడీఓ గారి సహాయం తీసుకోండి. ఎంపీడీఓలు అందరూ కూడా మన వాళ్ళు లక్కీగా అందరూ వెల్ ఎక్స్పీరియన్స్, అందరూ కూడా 2-3 జిల్లాలు పనిచేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి ఇటువంటి వర్కులు ఫైనల్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎంపీడీఓ గారి వారి సలహాతో గైడ్లైన్స్ తోని మీరు దీన్ని ఫైనల్ చేయాలి. మనకి ఏపీఓ టీఏలు ఉంటారు, బట్ ఇది ఫైనల్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సార్. శానిటేషన్ గురించి చెప్పారు. ఖచ్చితంగా శానిటేషన్ సంబంధించి ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా అక్కడక్కడ మాకంటే కొంచెం చిన్న తండాలు ఉన్నాయి సార్, ట్రాక్టర్ తిరగడం లేదు డ్యూ టు మీకు ఇందాక చెప్పిన చిన్న ప్రాబ్లం వల్ల ఫండ్స్ క్రంచ్ ఉండే మాకు. ఇప్పుడిప్పుడే మేము దాంట్లో బయటకు వస్తున్నాం సార్. డెఫినెట్ గా సార్ మీ అసిస్టెంట్స్ తోని, మీ సహకారంతో, మీ గైడెన్స్ తోని ఖచ్చితంగా మీకు రాష్ట్రంలో మీ కాన్స్టిట్యున్సీకి పేరు తెచ్చేలాగా 100% ప్రయత్నం చేస్తాం. నుంచి పనిచేసి మీకు చెడ్డ పేరు లేకుండా మేమందరము పనిచేస్తామని చెప్పి మా పంచాయతీ కార్యదర్శులు అందరి తరపు నుంచి మీకు చెప్తా ఉన్నాం సార్. తర్వాత మా డిపిఓ సార్ కూడా మాకు ఒక గ్రూప్ ఏర్పాటు చేసి అనునిత్యము మమ్మల్ని అలర్ట్ చేస్తూ ఏ చిన్న కార్యక్రమాన్ని ఉన్నా మా అందరికీ తెలియజేస్తూ సార్ చాలా అలర్ట్గా ఉంచుతాడు. రాత్రి 10 అయినా సరే ఏదైనా విషయం వచ్చిందంటే మెసేజ్ ద్వారా అందరికీ తెలియపరుస్తూ మమ్మల్ని అందరినీ అలర్ట్గా ఉంచుతాడు సార్. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా అందరం తూచా తప్పకుండా పాటించి మంచి పేరు తీసుకొస్తామని చెప్పి మీకు చెప్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ శానిటేషన్ వాటర్ అనేటువంటివి చాలా మట్టుకు సమ్మర్లో మేము కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన మా ఆఫీసర్స్ సార్ గారు కూడా రీసెంట్ గానే మాకు మండల రివ్యూ మీటింగ్స్ కూడా మా డిపిఓ గారు తీసుకొని సమస్యలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి మాకు ఆల్రెడీ అంటే సెక్రటరీ వైజ్ గా తీసుకొని చెప్పేసి ప్రతి విలేజ్ ను టచ్ చేస్తూ ప్రతి విలేజ్ నుంచి రివ్యూ మీటింగ్ తీసుకున్నారు సార్. అట్లే శానిటేషన్ విషయంలో కూడా మా ఎంపీఓ గారు ఎంపీడీఓ గారు కూడా ప్రతి వారంలో బుధవారం రోజు ఖచ్చితంగా మీటింగ్ పెడుతూ రివ్యూ మీటింగ్స్ తీసుకుంటారు సార్.
అదేవిధంగా వాటర్ ఆర్డబ్ల్యూఎస్ కూడా మాకు మిషన్ భాగీరథ నుంచి ఏవైతే ఉన్నాయో వాళ్ళు గ్రూప్ కూడా క్రియేట్ చేస్తూ వాటర్ రావట్లేదు వస్తున్నాయి అని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు సార్. ఆ విషయంలో కూడా మేము అలర్ట్ అయి చేస్తా ఉన్నాం. నెక్స్ట్ ఈ స్వచ్ఛదనం పచ్చదనంలో దాదాపు ఈ వారం రోజులు చాలా యాక్టివ్ గా ఈ సమస్యలు అనేటువంటి 70-80% శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ సాల్వ్ చేశాం సార్. టీఆర్ఎస్ వాళ్ళు కొంత దుర్మార్గులు ఉండేది. ఎందుకు దుర్మార్గులు అంటారంటే వాళ్ళు చేయండి అందలేదు, రకరకాలు ఉండే వాళ్ళు ఇంకా ఇప్పుడు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వాడుకుంటున్నారంట. మన కామదారులను కానీ మన కింద ఎంప్లాయీస్ కూడా వాళ్ళు ఇంకా స్టిల్ యూజింగ్. సో ఇలాంటి మీరు ఫ్లెక్సిబుల్గా ఉండకండి. మీరు టీఆర్ఎస్ అంతా మంచిగా ఉంటారంటే మీరు వాళ్ళతోనే ఉండండి. సరదాగా మా గవర్నమెంట్ జాబ్ లీవ్ పెట్టి వెళ్ళిపోండి. ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. సో మీరు ప్రతిదాన్ని మీరు ప్రాపర్టీని కాపాడాల్సిన బాధ్యత మీది. సో డోంట్ మెయింటైన్ ఎనీ రిలేషన్ విత్ ఎనీ, స్పెషల్లీ టీఆర్ఎస్ తో అసలే మీరు పాత సంబంధాలు ఉండొచ్చు చాలా మంది సెక్రటరీలకు. సో అది మానుకోండి. దట్ కెన్ బి డిట్రిమెంటల్ టు యూ. అంటే ఈ విషయంలో మాత్రం కొంచెం బికాజ్ ఐఎమ్ పాలిటిషియన్ టు టెల్ దిస్. సో తప్పది, మీరు మాత్రం ఒక ఎంప్లాయీగానే ఉండండి. ఓకేనా? రైట్. సి